నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. రాష్ట్రంలో బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులను రాష్ట్రంలో బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులను రాష్ట్రంలో బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులను అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులను రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులను జోహార్ మహాత్మా రావు జ్యోతి పూలే. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. డౌన్ 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 సాధిద్దాం సాధిద్దాం జ్యోతిరావు పూలే ఆశయాలు సాధిద్దాం 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 రాష్ట్రంలో బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులను రాష్ట్రంలో బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులను జోహార్ మహాత్మా రావు జ్యోతిరావు పూలే. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల హరిజన గిరిజన మైనార్టీ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్య ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వరుస క్రమంలో. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా నిరసన రూపంలో వ్యక్తం పరుస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చెల్లించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 17 మంది హత్య గావింపబడ్డారు. నో కేస్. మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నేతలుగా ఉన్నటువంటి జోగి రమేష్ పైన, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన, మరి అదేవిధంగా మాజీ మంత్రి మహిళ అయినటువంటి విడుదల రజనీ పైన, విజయవాడ మేయర్ అయినటువంటి ఉప్పాల హరి పైన, నిన్నగాక మనం చూస్తే ఓడో కిరణ్ రాయలట తిరుపతిలో యాదవ్ కులాన్నే యదవ్ కులంగా సంబోధించేటువంటి చరిత్ర సంస్కృతి ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. మరి వీటన్నిటికీ నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కడప నగరం నందు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర. ఈ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డం పెట్టి మీకు పర్మిషన్ లేదు అనేసి అనేక ఆంక్షలపై అడ్డుపెట్టి ఈరోజు మా కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేసిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల మీద ఉన్నటువంటి పక్షపాత వైఖరి ఏంటో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. మరి ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మరి విజనరీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లోని ఇవన్నీ కూడా తెరలేపుతా ఉన్నారు. మరి అదేవిధంగా సూపర్ 6 హామీలు ఇచ్చారు. మరి ఆ హామీల్లో భాగంగా రైతులు రోడ్ల మీదకి వచ్చారు. మాకు ఇచ్చినటువంటి 20,000 హామీ ఇచ్చినటువంటి 20,000 ఎక్కడా అని. నిరుద్యోగ యువత బయటకు వచ్చింది, మాకు ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడా, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎక్కడా అని. మరి అదేవిధంగా మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా మాకు ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధి ఎక్కడా అని. మరి వీటన్నిటి కూడా డైవర్ట్ చేసేదానికి నాడు చంద్రబాబు నాయుడు గారు, మరి కూటమి నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కల్తీ రాజకీయాలకు ఆజ్యం పోశారు. మరి పరమ పవిత్రుడైనటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాన్నే కల్తీ అయింది, అనిమల్ ఫ్యాట్ అయ్యి
కల్తీ చేశారనేసి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక నిర్ధారణ లేకుండా ఆరోపణ చేశారు. మరి అది ఎందులో భాగం అంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ చేసేదానికి మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ సమాజానికి దూరం చేయాలనేటువంటి ఒక కుట్రతో ఆనాడు డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపారు. మరి సిబిఐ కోర్టులో సిట్టు విచారణ చేసిన తర్వాత సిబిఐ నివేదిక వచ్చింది. ఏం చెప్పింది? నో అనిమల్ ఫ్యాట్, ఎక్కడ కూడా జంతువుల కొవ్వు అనేది శ్రీవారి ప్రసాదంలో కలవలేదు అని చెప్పింది. మరి దీంతో నివేదిపోయినటువంటి కూటమి నేతలు మరి అదేవిధంగా రైల్వే పత్రం ఇచ్చింది, నాకు న్యాయం చేయండి మీ ఎమ్మెల్యే ద్వారా అనేసి. మరి ఈ రెండు అంశాలు కూడా ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు కాబట్టే మరి డైవర్షన్ పాలిటిక్స్ కు మళ్ళీ ఈనాడు తెరలేపారు. అదేమిటంటే కల్తీ లిక్కర్ కేసులో అనవసరంగా రాష్ట్ర బీసీ నేత అయినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారే. మరి ఇది బీసీల మీద ఏ విధంగా దాడి అని మేము అనుకోవాలి. మరి అదేవిధంగా ఉప్పాల హరిక మీద ఒక మేయర్ మహిళ, మరి అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజని, ఆమె కూడా నిన్న కూడా మళ్ళా అనుచితంగా ఆ మీద దాడి చేశారు. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగమే. మరి జైలుకు పంపించారు కదా జోగి రమేష్ గారి మీద, మరి ఇంటి మీద పడి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రౌడీలతో ఆయన ఇంటి మీద పడి పెట్రోల్ పేసి బాంబులు పేసి ఆయన ఇంటిని తగలబెడతారా? ఏమి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఉండాలా లేదా ఏరే దేశం ఏమైనా పారిపోవాలా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. మరి రాష్ట్రం గత 2-3 రోజుల నుంచి రావణ కాష్టం అయిపోతా ఉంది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనేది అమలు అవుతుందా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా? తక్షణమే దీని మీద రాష్ట్ర గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఆర్టికల్ 356 అంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అనేది జరగలే అనేసి గవర్నర్ గారు జోక్యం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కు సిఫారసు చేసి ఈ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల మీద జరిగినటువంటి దాడులన్నీ మేము గమనిస్తూ ఉంటే ఈ రంగ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే ఉన్నట్టుంది. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుంది. ఎన్నికల్లో బీసీలకు హామీలు ఇచ్చాం, ఓట్లేశారు, గద్దెనెక్కాం. ఈ బడుగు బలహీన వర్గాలతో మాకేం అవసరం అని మీరు భావించవచ్చు. బహుశా మేము ఈవీఎంతో ముఖ్యమంత్రి అయినాం, బీసీలతో మాకు పని ఏమీ లేదని మీరు భావించవచ్చు. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు, హరిజన గిరిజన మైనార్టీ వర్గాల వారు ఏకతాటి పైకి తెచ్చి మీ మెడలు ఉంచి బీసీల వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా ఏకతాటి మీదకి వస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు జరిగాయో వారందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా మీకు అండగా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము కడప పాత బస్టాండ్ నందు జ్యోతిరావు పులే విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి వస్తే మరి మీకు పోలీసు పర్మిషన్ లేదు, మీరు చేస్తే కేసులు పెడతాం, బయటికి రాకుండా చేస్తాం అనేసి ఈరోజు పోలీసులు కూడా బెదిరించే స్థాయికి వచ్చారంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంది, అధికార పార్టీకి మడుగులు వస్తుంది అనే దానికి నిదర్శనం ఇదే అనేటువంటి విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు వరుస దాడులకు మొదలు పెట్టారు. అప్పుడు ఏదో సామాన్య మహిళలకు దాడులు చేస్తా పోయినారు. ఇప్పుడు లీడర్లను ఎంచుకున్నారు. ప్రతిపక్షము ఉండకూడదు, అసలు ప్రతిపక్షం అనేదే ఉండకూడదు. దుర్మార్గంగా అంటే ఎవరైనా ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఇప్పుడు అంబటి రాంబాబుకు నిన్న చేశారు, జోగి రమేష్కు, మళ్ళీ మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి, విడుదల రజని గారికి అసలు ఏం సమాజం ఇవ్వాలి, మీరు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి? అంటే ప్రతిపక్షం అనేది ఉండకూడదు, అసలు ప్రజలే ఉండకూడదా? మీరొక్కటే ఉండాలి. బీసీలు అంటే అసలు లెక్కలే, ఎస్సీలు అంటే లెక్కలే. మీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు ఎస్సీగా పుట్టాలనుకున్నా, బీసీలుగా ఉండాలా, మంగళూరుగా ఉండాలని కుల పేరుతో దూషించిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు అంటేనే మోసం అంటే చంద్రబాబు నాయుడు. అధికారంలో వచ్చినారంటే ఎవరు నమ్మడంలే, ఈవీఎంల వల్ల వచ్చినారు. మీరు ఎక్కడ కానీ మీకు క్యాడరే లేదు, జనసేనకు లేదు, బీజేపీకి లేదు. వీళ్ళు గెలిచారంటే ఈవీఎం లేదు. ఒక్కొక్కరు మేము ఇన్ని మెజార్టీతో గెలుస్తామని గెలిచినారు. గెలిచిన తర్వాత కనీసం ఎప్పుడైనా ఎవరైనా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కులము మతము
పార్టీలు చూడకుండా చేయాలి. అప్పటి నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి దాడులే. అప్పుడంతా సోషల్ మీడియా పడ్డారు. ఇప్పుడు లీడర్ల మీద అంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం కొంచెం ఉద్ధృతం చేసేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళ మీద చేస్తే ఇప్పుడు ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలేమి పులివాళ్ళు కాదు. నెక్స్ట్ మీ 3 ఏళ్ళు ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఎప్పుడైపోతుంది అని ఎదురు చూస్తున్నారు. ఇది సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు వీళ్ళకి చెప్పరు. మీరే ఇప్పుడు వాళ్ళు అంత ధైర్యంగా ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళు ఏం సామాన్యులు ఏం కాదు. వాళ్ళంతా చైర్మన్గా హోదా ఉండేవాళ్ళు. వాళ్ళేంది వికృత అటవిక విధానంగా దాడులు చేయడం ఏంది? ఏదో చిల్లరోళ్ళు చేస్తారంటే అర్థం ఉంది, ఏదో కార్యకర్తలు చేస్తారంటే అర్థం ఉంది. ఆయన చైర్మన్లు చేస్తారంటే వాళ్ళకి ఎంత మెసేజ్ వచ్చింటుంది, ఎలాగొచ్చింటుంది వాళ్ళకంతా. చంద్రబాబు నాయుడు గారు, ఈ మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా అసలు ఇది దాడులు ఒక పక్క, ఆడవాళ్ళకి అరెస్ట్ పక్క. ఎంతమంది మీకు అందరికీ తెలియదు ఏం లేదు. ఎమ్మెల్యే క్యాడర్లో, ఎమ్మెల్యే లెవెల్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళకి రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు, పెద్దలకు రక్షణ లేదు. అసలు ప్రతిపక్షం అనేదే ఉండకూడదు. ప్రతిపక్షం మీద దాడులు ఏమన్నా అడిగితే కేసులు. అంబటి రాంబాబు ఏమన్నా సామాన్యుడా? పెద్ద నేత, మంత్రి, ఆయన అనేది పోలీస్ స్టేషన్లో విక్షిప్తంగా చేసి కొట్టినారని అయిపో చెప్తాను. ఇప్పుడు జోగి రమేష్ అంటే మాకు అర్థమైంది ఏమంటే ప్రజలకు, పార్టీకి వీళ్ళని ఏం అడగరాదు. వాళ్ళు ఏం చేస్తా తప్పట్టుకోవటాను శబాష్ అని. ఈ అటవిక రాజ్యాంగం వదిలేసి, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం వదిలేసి మీరు బాగుపడి ప్రజలు 3 ఏళ్ళు చేస్తారని ఎవరికి నమ్మకం లేదు. నెక్స్ట్ వచ్చేది మీ అందరి మీద అసమ్మతి పెరిగింది ప్రజల్లో. నెక్స్ట్ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అప్పుడు మీ పరిస్థితి ఏందో మీరు ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు నమస్కారం. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, తిరుమల లడ్డూలో కల్తీ ఉందని ఊరికే లేనిపోని అభాండాలు వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కసారి ఫ్లెక్సీలు వేసి అతను తప్పు చేయని దానికి కూడా హిందువులను దూరం చేసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందులో భాగంగా అంబటి రాంబాబు గారు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సిబిఐకి సంబంధించిన సిట్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఈ ల్యాబుల ద్వారా ఆ లడ్డూలను చెక్ చేపించి పంది కొవ్వు లేదు, ఆవు కొవ్వు లేదు, ఏ కొవ్వు దీంట్లో కల్తీ లేదని చెప్పడంతో అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీ వేసి అక్కడ నిరసన తెలియజేయడానికి వెళ్తే అతని మీద భౌతికంగా దాడులు చేసి ఇంటికి కూడా నిప్పండించడం జరిగింది. అలాగే బీసీ నాయకుడు అయినటువంటి మా మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని నిన్న పెట్రోల్ బాంబులతో ఇంటి మీద వాళ్ళ నాన్నను భయాందోళనకు గురి చేసి రాజకీయాలే వద్దనేటటువంటిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా కడప జిల్లాలో మా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద మొన్న పులివెందల్లో కారు మీద దాడి చేసి హత్య ప్రయత్నం చేశారు. ఈ విధంగా బీసీలకు ఎక్కడ చూసినా కూడా విపరీతమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు మొత్తం నేను మా జోగి రమేష్ గారు మిమ్మల్ని హెచ్చరించారు. మా ఇంటికి మీ ఇండ్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇండ్లు అంతే దూరం అని కూడా చెప్పినారు లోకేష్ గారికి. జాగ్రత్త, మీరు ఈరోజు రగిలించినటువంటి దహనకాండ, ఈ చిచ్చు బూడిదయి మీ కూటమి ప్రభుత్వాన్ని ధ్వంసం చేసే రోజు దగ్గరలో ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేసే పనులు ఏంటంటే సెకండ్ క్యాడర్ లీడర్లను దెబ్బతీసే విధంగా నెక్స్ట్ జరగబోయే స్థానిక సంస్థల్లో ఎవరు కూడా పోటీకి నిలబడకూడదనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సెకండ్ లీడర్ దెబ్బతింటే కన్నా నెక్స్ట్ పోటీనే ఉండదు. మీకు ఏకగ్రీవంగా మొత్తం భయాందోళన గురించి నామినేషన్ కూడా వేయకుండా చేయాలని బీసీలను, ఎస్సీ, ఎస్టీలను భయాందోళన గురి చేసే విధంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మీరు ఏ ఉద్దేశంతో కాదు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంతో హుందాగా ఇంతకుముందు మాట్లాడి ఇటువంటి దాడులు, అన్యాయము, మహిళలను ఎక్కడ ఉంటే అక్కడ మేము రక్షిస్తాము, ఇబ్బంది కలగజేస్తామని మీకు సంబంధించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక మహిళపై అనుచితంగా దాడి చేసి ఆమెను 5 సార్లు గర్భవతిని చేసి ఆమె డైరెక్ట్ విట్నెస్తో సహా ఆమె చూపించడం జరిగింది. ఎటువంటి యాక్షన్ ఆ ఎమ్మెల్యే మీద లేదు. మీకు వచ్చే ఎలక్షన్లలో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం.